హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు శాండ్విచ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చూద్దామండి. క్యాప్సికమ్ నేను పెంచుకున్నదండి, అది కూడా కట్ చేసుకుందాము. ఈ శాండ్విచ్ మనం మార్నింగ్ టిఫిన్ కానీ తీసుకోవచ్చండి, పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు. క్యాబేజీ కట్ చేసుకుందామండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా సన్నగా చాప్ చేసుకుందాము. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలాగా సన్నగా కట్ చేసుకుందాము. తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము, అది సన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్, కొంచెం సాల్ట్, ధనియాల తూల్, గరం మసాలా, కారం, మిరియాల పొడి, ఇంకా 3 గుడ్లని పగలగొట్టి వేసుకుందామండి. వీటిని బాగా మనం కలుపుకుందాము. తర్వాత దీంట్లో కొంచెం మనం కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వెన్న వేసుకుందాము. ఇప్పుడు మనం కలిపిన దాన్ని కొంచెం వేసుకొని మనం బ్రెడ్ సైజుకి కాల్చి తీసుకుందామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా ఒక మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. ఇప్పుడు నిదానంగా తిరగ వేసుకుందామండి. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లోని ఇంకొంచెం బటర్ వేసి బ్రెడ్ని ఇలా టోస్ట్ చేసి తీసుకుందాము. దాని మీద కొంచెం వెన్న రాసుకుందాము. 2 వైపులా కాల్చుకోవాలండి. టోస్ట్ చేసిన బ్రెడ్ మీద మైనస్ రాసుకుందామండి. అలాగే టమాటా సాస్ కూడా రాసుకుందాము, అంటే టమాటా కెచప్ మాట. బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఎగ్తో కాల్చుకున్నాం కదండి, అవి కూడా మధ్యలో పెట్టుకొని దానిపైన కూడా ఇంకో బ్రెడ్తో టమాటా కెచప్ రాసుకొని అవి కూడా దాని మీద పెట్టుకుందామండి. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శాండ్విచ్ని మనం కట్ చేసుకుందామండి. ఇది మార్నింగ్ టిఫిన్గా బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చండి. చాలా హెల్దీ, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి వీటిని. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దేవి అండ్ రావ్ కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. நன்றி, வணக்கம்.